నియంతృత్వానికి చరమగీతం. అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది. చెప్పుతోని కొట్టినట్టు అయింది చూడు కేసీఆర్ను ఈ మాటలు. ఆమెకి ఎన్ని రోజుల నుంచి ఉందో మనసులో ఈ మాట చెప్పాలి. అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. గవర్నర్ తమిళసై ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. నిన్న మొన్నటి దాకా ఏముండేనట? నియంతృత్వం ఉండే, దొరపాలన ఉండే, అహంకారం ఉంటుండే, ఫకర్ ఉంటుండే. కానీ ఇవాళ తెలంగాణ సమాజము ప్రజాపాలనను ఏర్పాటు చేసుకుందని చెప్పి గవర్నర్ తమిళసై అంటా ఉంది. ఇక ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మాట నిలబెట్టుకుంటాం, రుణమాఫీ చేస్తాం, 6 గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్, హాజరైన సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడు లేని పాలన గతంలో చూసాం. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సెక్రటేరియట్ లోకి సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చిందంటూ గవర్నర్ తమిళసై ఒక పెద్ద మాట చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ ప్రజల హక్కులు కాలరాయబడ్డాయి కేసీఆర్ పరిపాలన హయాంలో. అసలు రామన్ని కలుస్తున్నా ఎవరన్నా కలవకపోతుండే. అసలు అది ఇది పేద సిపాయి అయినట్టు మళ్ళీ ఎవరు దేకడు. పవర్ పోయిన తర్వాత ఎవరు పక్కకు వస్తలేడు. అసలు కేసీఆర్ 6వ ఫ్లోర్ లో సచివాలయంలోని 6వ ఫ్లోర్ కి పోలీసు వాళ్ళని కూడా పోనీయారట. లాస్ట్ గేట్కి వచ్చిండు. లాస్ట్ ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనని. ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించనని. ఈ కట్టుకథ విని గొర్రెలన్నీ పుర్రెలు ఊపుతున్నాయట. అలిశెట్టి ప్రభాకర్ రాసిండు. ఇగో ఉద్యోగాలు ఎయిరో అంటే ఏలే. కానీ ఇక ఈయన ఉద్యోగం పోతుంది అనగానే వచ్చి కింది మెట్టు మీద కూర్చొని మీకు ఉద్యోగాలు మీ కథ అని చెప్పి వాస్తుకు లేని ముక్కు దింపుకుంటా ముచ్చడి చెప్తాను. 2 మాటలలో ఎంత అర్థం ఉన్నది. ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని. నక్క తెలివేంది? మందిని ముంచుడేనా, తోటి వాటిని మోసం చేసుడేనా. దీనికి అలవాటు వెన్నెట్టుతో పెట్టిన విద్య. ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించాలని. తోటి జంతువులు తప్పకుండా బత్తదా? వీళ్ళ గుణమే అదా. ఇట్లా ఈ రకంగా జనాన్ని రాశి రంపాన పెట్టిన గవర్నర్ తమిళసై గారు నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి కితాబిస్తూ గత పాలనను గుర్తు చేసింది. గత పాలనలో ఇవన్నీ లేకుండే ఇప్పుడు ఉన్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకునే అవకాశం ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డది. ముఖ్యంగా ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందనేటువంటి మాట చెప్పింది. శుక్రవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో జెండాకు వందనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని గవర్నర్ తమిళసై అన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి స్వాగతం పలికారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకల్లో ఓ రకంగా అసలు గవర్నర్ గిట్ల ఎట్లా ఆహ్వానించిండు. మినిమం గౌరవించలే ఆమెని. నువ్వెంత అనేటట్టు చేసిండు. ఇక పోతా రాజీనామా లెటర్ కూడా అటు గేట్లకి ఇసిరేసి పాయమన్నా డైరెక్ట్ పోయకుండా.